సతీష్ రెడ్డి స్థాయికి మించి దిగజారి మాట్లాడే సంస్కారం మాకు లేదని అది నీకే చెల్లుతుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంటే కారణం తెలుగుదేశం పార్టీ అన్నారు. నారా లోకేష్ గారి గురించి, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి, సీనియర్ లీడర్ సతీష్ అన్న గారు చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పొజిషన్లో నువ్వు ఈరోజు మాట్లాడగలుగుతున్నావనంటే ఆ రోజు వాళ్ళు నీకు ఇచ్చిన చేయూత, నిన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మేము మాట్లాడలేము. ఎందుకనంటే మాకు మా నాయకుల దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్థాయి దిగజారి మాట్లాడద్దు, హుందాగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి మేము స్థాయి పెట్టుకొని ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే మాట్లాడుతూ ఉన్నాం. మీకు అన్ని విధాలుగా సమాధానం చెప్తాం. సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ జరిగిందని అడుగున్నారు. కడప జిల్లాకే తీసుకొస్తాం. కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్ చేసి 2300 కోట్లు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేయించుకొచ్చారు. దాంట్లో 1000 కోట్లు టెండర్లు కూడా అయిపోయి పనులు మొదలవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ మీరు చేసిన దాన్నే శంకుస్థాపన చేసుకుంటాం. 3 సార్లు 4 సార్లు శంకుస్థాపన చేసుకుంటూ పోయినారు. మేము అట్లా కాదు, ఓపెన్ చేసి చూపిస్తాము. పనులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. కడపకు సంబంధించి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని గోల చేశారు. భూమి నీకు తాడేపల్లి ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి కొప్పర్తిలో అలాట్ చేస్తామని చెప్పేసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా దానికి చేయకుండా ఉంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటారా? మేము మళ్ళీ ఇంటర్వ్యూని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి తీసేయగలకూడదని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ వాళ్ళ మీద చేపించి ఎంఎస్పీ పార్క్ కింద ఇంట్రెస్టెడ్ పార్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దాని మీద డిపిఆర్ రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ నాయకుని దగ్గర మీరు మంచి పేరు పొందండి, మీ పార్టీ కార్యక్రమాలు చేయండి. కానీ మీకు రాజకీయ జీవితం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మాట్లాడితే మేము ఊరుకోము, మాట్లాడితే మేము పొడుస్తాం, తిడతామనేది వద్దు. అది ఆ మాటలు అంటే మా సార్ మమ్మల్ని ఒప్పుకోవడంలా. ఏదన్నా అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పున్నారు ఆ రోజు మా రవీణ వాళ్ళు. దాని మీద మాట్లాడండి, చర్చించండి. ఏదన్నా పొరపాటు ఉంటే వేలెత్తి చూపించండి, అవి పూర్తి చేస్తాం. అంతేగాని పనికిరాని మాటలన్నీ మాట్లాడకుండా మమ్మల్ని కేసులు పెడతారు, మా మీద భయపెడతారు. భయపడ్డం వైఎస్ఆర్సీపీలో కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు భయపడడం సహజమే. ఎందుకనంటే ఆ పార్టీలో గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు భయపడడం సహజమే. ఆ భయాన్ని తెలుగుదేశం వాళ్ళ మీద వేస్తే ఎట్లా? మీకు భయం ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి. మీరు అందుకే ఎంత జాగ్రత్తగా దూరంగా ఉండి మీరు పని చేసుకుంటారో మీకు అంత మంచిది. ఆ పార్టీలో మీరు రావాలనుకున్నప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రాణించుకోకుండా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అవన్నీ కూడా తెలుసు. లిక్కర్ స్కామ్లు 1,00,000 కోట్లు అన్నారు, 3,500 కోట్లేనా బయట పెట్టింది అంటే 3,500 కోట్లు స్కామ్ కాదా? 3,500 కోట్లు 350 రూపాయలే అన్నట్టు చెప్తున్నారు. ఇంకా బయటికి వస్తాయి. స్కామ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు. వాళ్ళందరూ ఇంకా ఎన్ని కోట్లు వచ్చిందనేది కూడా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం అవి చెప్తా ఉన్నారు. పూర్తిగా బయటకు వచ్చినప్పుడు లెక్కలు తెలుస్తారు. 3,500 కోట్లు రాష్ట్రానికి నష్టం జరిగిందనంటే చాలా నష్టం జరిగినట్టు. ఏం అభివృద్ధి చెందలేదా? ఏం కావాలా? ముసలోళ్ళకు వికలాంగులకు అందరికీ పెన్షన్ పెంచుతామని చెప్పారు. 3,000 నుంచి 4,000 ఒకటేసారి చేశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏం చేశారు? సంవత్సరానికి 200, 250 పెంచుకుంటా పోతున్నారు. అట్లా కాదు కదా, చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉన్నారు. దీపం పథకం ఇచ్చినారు, తల్లికి వందనం ఇచ్చినారు, ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేది ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేసినారు. మీరు దాని మీద బురద జల్లాలని చెప్పేసి
మీకు పర్సనల్ భేదాభిప్రాయాలని మీరు దూరంగా పోయారు కానీ పార్టీకి ఏమాత్రం కూడా పార్టీలో క్రమశిక్షణ, ఎంత పెద్దటోడైనా క్రమశిక్షణ లేకుంటే దాని మీద చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ. అందుకే పార్టీ క్యాడరు, పార్టీ ఇంత గట్టిగా నిలబడుతూ ఉంది. లోకల్ పార్టీ ఇన్నేళ్ల నుంచి కూడా ఒక విలువలతో కలిసి కూడిన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మీకు విమర్శలు చేయాలంటే ఇప్పుడు కూడా చెప్పింది ఆ రోజు రైట్, తప్పులు చేస్తే తప్పు జరిగితే ప్రశ్నించండి, కానీ నీచానికి దిగజారి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు న్యాయపరమైన చర్యలు వస్తే చర్యలు తీసుకుంటాం. ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే ఆయన చెప్పాడు, కీ ఇచ్చాడు, పోయి మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడేస్తే ఎట్లా? ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎట్లా? కొంచెం విలువలు కాపాడుకోండి సతీష్ అన్న గారు. మీ అందరికి కూడా గౌరవం ఉంది. మనం అందరం నీట్గా పద్ధతిగా ఉన్న నాయకుల్లో మీరున్నారు. ఇంతకుముందు ఆ పార్టీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ యొక్క డర్టీ నేచర్ ఆఫ్ వర్కింగ్ ఆ బిజినెస్ నుంచి మీరు తప్పుకోండి అని కూడా మీకు నేను శ్రేయోభిలాషిగా ఒక చిన్న సలహా ఇస్తూ ఉన్నాను. అట్లా కలిసి రండి, కానీ పర్సనల్గా అటాక్ చేయాలని అనుకుంటే మాత్రం మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకు అంత భయపడుతున్నాడు? దాని మీద తప్పుడు కేసులు పెట్టేది చెప్తున్నా, ఇప్పటి నుంచి కూడా కాదు. 2009లో మేమే పార్టీ మారామని చెప్పేసి ఎలక్షన్ రోజు అప్పుడు మీ నాన్నగారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కూడా కేసులు పెట్టారు. ఆ కేసులు ఇప్పుడు మేము తప్పుడు కేసుల మీద మేము ఇంకా అనుభవిస్తూ ఉన్నాం. ఆ సంస్కృతి మీది. తప్పుడు కేసులు అన్న సంస్కృతి కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళది మాత్రమే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డి, డాక్టరేట్, డబల్ పిహెచ్డీలు కూడా చేస్తున్నాడు. ఎలా తప్పుడు కేసులు పెట్టాలని చెప్పే దాంట్లో ఆ ఆలోచన వేరే ప్రభుత్వాలకు ఉండదు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఇలాంటి దరిద్రమైన అలవాటు చెయ్యరని చెప్పేసి కూడా మీకు